హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాన్వి కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో బెంటో కేక్ అయితే చూపిస్తానండి. సో ఇది వచ్చి బెంటో బాక్స్ అంటారు. సో వైట్ కలర్లో ఇలా బాక్సెస్ అయితే ఉంటాయి. సో ఇది వచ్చి పావు కేజీ కేక్ అండి. సో ఇందులో మనకి బేస్ ఏమీ ఉండదు. సో ఇలా బటర్ పేపర్లోనే కేక్ అయితే పెడతాము. సో ఇలా అయితే క్లోజ్ చేసేస్తాము. సో ఇది వచ్చి పావు కేజీ కేక్ అండి. బెంటో కేక్స్ అంటారు, లంచ్ బాక్స్ కేక్స్ అని కూడా అంటారు. సో దీనికి వచ్చి స్పాంజ్ అయితే నేను ఇలా బాక్స్లో తీసుకున్నాను. సో ఇది వచ్చి 3 ఇంచెస్ కేక్ అండి. సో డైరెక్ట్గా ఇదైతే సరిపోతుంది. సో మీరు 1 కేజీలో అయినా తీసుకొని కట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, కింద బటర్ పేపర్ ఏం వేయకుండా నా కేక్ అనేది డిమోల్డ్ అయిపోయింది. సో ఎలా చేశాను అనేది షార్ట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. సో కేక్ వచ్చి మనం 3 లేయర్స్గా కట్ చేస్తున్నాను. సో ఈ కేక్ నేను ఇప్పుడు యాంగ్రీ బర్డ్ మోడల్లో అయితే చేద్దాం అనుకుంటున్నానండి. సో 3 లేయర్స్గా అయితే కట్ చేశాను. సో లేయర్స్ ఎప్పుడు మనం పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలండి. సో 3 లేయర్స్గా కట్ చేశాను. సో ఇది వచ్చి షుగర్ వాటర్ అండి. సో గ్లాస్ వాటర్లో కొంచెం ఒక 2 స్పూన్స్ వాటర్ అయితే వేసాను. సో ఇది వచ్చి మ్యాంగో ఎమల్షన్ అంటారండి. ఎమల్షన్ అంటే మ్యాంగో ఎసెన్స్ ఉంటుంది అండ్ ప్లస్ మ్యాంగో కలర్ కూడా, ఎల్లో కలర్ కూడా ఉంటుంది. సో ఇది ఒక్కటి వేస్తే మనం ఈ 2 ఎసెన్స్ కలర్ ఏం వేయనవసరం లేదు. సో ఇది ఒక డ్రాప్ వేసాను నేను వాటర్లో. సో ఈ వాటర్ తోటి అయితే సోక్ చేస్తున్నాను. సో ఈ మ్యాంగో ఎమల్షన్ లేకపోతే నార్మల్గా మీరు ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు. నా దగ్గర ఇది ఉందని వేసాను. సో వాటర్తో బాగా తడిపిన తర్వాత సో నెక్స్ట్ అయితే క్రీమ్లో కూడా సేమ్ ఇందాక చూపించిన మ్యాంగో ఎమల్షనే వేస్తానండి. సో క్రీమ్ నీకు 2 కేక్స్కి వాడుతున్నానండి, అది అందుకే కొంచెం ఎక్కువ చేసుకున్నాను, కొంచెం సైడ్కి తీసుకున్నాను. సో ఇందులోనే మ్యాంగో ఎమల్షన్ 1 డ్రాప్ వేసానండి. సో బెంటో కేక్ కదా, చిన్న కేక్ ఇది. సో మనకు కొంచెం క్రీమ్తోనే చేసేసుకోవచ్చు కేక్ అనేది. సో తీసి బాగా మిక్స్ చేశాను. సో నెక్స్ట్ ఈ క్రీమ్ అయితే వేస్తున్నాను. సో కొంచెం క్రీమ్ అయితే సరిపోతుంది బెంటో కేక్స్కి. సో ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది మ్యాంగో ఫ్లేవర్ అండి. సో నేను మ్యాంగో క్రష్ అయితే వేస్తున్నాను. సో నేనైతే ఇది యూస్ చేశాను. సో మ్యాంగో క్రష్. సో ఇది కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అంతా, నేను చూపిస్తున్నట్టు. సో ఇలా చేసిన తర్వాత సేమ్ ఇందాకలాగే సో నెక్స్ట్ లేయర్, సెకండ్ లేయర్ పెట్టాను. సో నెక్స్ట్ షుగర్ వాటర్ తోటి అయితే మళ్ళీ తడిపానండి. సో వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు, చూసుకొని వేయండి. సో నెక్స్ట్ అయితే సేమ్ ఇందాకలాగే క్రీమ్ పెట్టాను. సో నెక్స్ట్ మ్యాంగో క్రష్. సో నెక్స్ట్ అయితే పైన లేయర్ పెడుతున్నాను. సో లైట్గా ప్రెస్ చేయండి. సో పైన నాకు కొంచెం ఇలాగ సాఫ్ట్గా ఉంటుంది కదండి. సో ఇలా ఉన్నప్పుడు వాటర్ అనేది కొంచెం పీల్చుకోదు. సో లైట్గా నేను చూపిస్తున్నట్టు లైట్గా అయితే తీయండి. సో మీరు ఫస్టే తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా లైట్గా అయితే తీస్తున్నాను. సో తీసిన తర్వాత సేమ్ ఇందాకలాగే షుగర్ వాటర్తో అయితే తడపాలి కేక్ని. సో నెక్స్ట్ క్రీమ్ తోటి అయితే కవర్ చేస్తున్నాను. సో ఇది వచ్చి యాంగ్రీ బర్డ్ కేక్ అన్నాను కదండి. సో యాంగ్రీ బర్డ్కి పైన మనకి డోమ్ షేప్లో ఉంటుంది యాంగ్రీ బర్డ్. సో అందుకనే నేను కేక్ స్పాంజ్ వచ్చేసి సెకండ్ లేయర్లో పెట్టాల్సింది పైన పెట్టుకున్నాను. సో నేను చూపిస్తున్నట్టు క్రమ్ కోటింగ్ అయితే ఇస్తున్నానండి. అంటే ఏం కాదు, సో జస్ట్ లైట్గా మనం క్రీమ్ అనేది స్ప్రెడ్ చేయాలి మొత్తం కేక్ మొత్తం సైడ్స్ పైన అంతా కూడా. సో మనకు నచ్చిన స్ట్రక్చర్లో అయితే కేక్ని తీసుకురావాలండి. మనం డోమ్ అయినా సరే, మనం ప్లెయిన్ స్క్వేర్ కేక్ అయినా సరే. సో ఈ టైంలో మనం కేక్కి ఒక మంచి స్ట్రక్చర్ అయితే ఇవ్వాలి. సో నేను డోమ్ కదండి, సో డోమ్ కేక్ లాగైతే చేస్తున్నాను. సో ఇలా పెట్టిన తర్వాత మొత్తం కవర్ చేశాను కదా. సో ఇప్పుడు ఫైనల్ కోటింగ్ అయితే ఇస్తున్నాను. నేను చూపిస్తున్నట్టు కొంచెం క్రీమ్ తీసుకొని సో మొత్తం కేక్ అంతా ఫిల్ చేస్తున్నాను. సో ఇది వచ్చి క్రమ్ కోటింగ్ అండి. సో ఇలా మీరు ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. సో కేక్ బాగా సెట్ అవుతుంది. సో ఫైనల్ లేయర్కి ఈజీగా మనం చేసుకోవచ్చు. సో నేను చూస్తున్నాను కదా, స్పాచులాని ఫ్రంట్ బ్యాక్ అలా మూవ్ చేస్తూ కేక్ని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. సో బెంటో కేక్స్ చిన్నగా ఉంటాయి కదా, కొంచెం టైం పడుతుంది ఫినిషింగ్ అది ఇవ్వడానికి. సో నేను చూపిస్తుంటే స్పాచులాలో చివర్లో కొంచెంగా క్రీమ్ తీసుకొని సో నీట్గా అప్లై చేసుకోవాలి. ఒక హ్యాండ్తో టర్న్ టేబుల్ తిప్పుతూ, ఒక హ్యాండ్ తోటి స్పాచులాని లెఫ్ట్ అండ్ రైట్ అలా మూవ్ చేస్తూ
అప్లై చేయాలండి. సో సైడ్స్ అయిపోయింది. సేమ్ ఇలాగే నేను పైన కూడా ఇచ్చేస్తున్నాను క్రీమ్ని. సో నెక్స్ట్ వచ్చి నేను స్క్రాపర్ తీసుకున్నానండి. సో ఇది వచ్చి ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ అండి. సో పైన మనకి డోమ్ షేప్లో రావాలి కదా. సో మనం ట్రాన్స్పరెంట్ది ఇది స్ట్రైట్గా పట్టుకోకూడదు. ఇలాగ నేను బెండ్ చేస్తున్నట్టు సి షేప్లో ఇలా బెండ్ చేస్తే మనకి పైన డోమ్ షేప్లో వస్తుంది. సో చూడండి, సో చూసారా డోమ్ షేప్లో అయితే మన కేక్ రెడీ అయింది. సో కింద వచ్చి మనకు స్ట్రైట్గా కావాలి కాబట్టి నేను స్క్రాపర్ని స్ట్రైట్గా పట్టుకున్నాను. పైన అయితే డోమ్ షేప్ కావాలి కాబట్టి సి టైప్లో బెండ్ చేశాను. సో ఇలా బెండింగ్గా కేక్స్ కావాలనుకున్నప్పుడు ట్రాన్స్పరెంట్ స్క్రాపరే మనం యూస్ చేయాలండి. ప్లాస్టిక్ది అయితే మనకు బెండ్ అవ్వదు. సో మన డోమ్ షేప్ కేక్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ఉంది షేప్ అయితే. సో నెక్స్ట్ వచ్చి పైన కలర్కి నేను రెడ్ కలర్ అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. యాంగ్రీ బర్డ్ మోస్ట్లీ రెడ్గా కనిపిస్తుంది కదా. సో ఇది వచ్చి న్యూట్రల్ జెల్ అండి, జెల్ అది. సో లైట్గా మిక్స్ చేసి ఇందులోనే అయితే టమాటో రెడ్ కలర్ వేస్తున్నాను. సో ఇది లిక్విడ్ కలరు. సో 1 డ్రాప్ అయితే వేసాను. సో వేసి బాగా మిక్స్ చేద్దాము. సో చూస్తున్నారు కదా, బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ జెల్ని అయితే కేక్ మీద వేస్తున్నాను. సో కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి కేక్ జెల్లు. సో కేక్ జెల్ అయితే పైన వేసాను. సో నెక్స్ట్ స్క్రాపర్తో అయితే దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాను. సో చూపిస్తున్నాను కదా, అలా అయితే కేక్ మొత్తం చేసుకోవాలి రెడ్ కలర్ని. సో ఈ కేక్ జెల్ వచ్చి మనకు బయట మార్కెట్స్లో రెడీగా అయినా ఉంటుందండి, లేదంటే ఇది మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను ఐస్ కోసం అయితే చాక్లెట్ గనాష్ అయితే తీసుకున్నానండి. సో తీసుకుని దాన్ని అయితే ఐస్ లాగా అయితే పెట్టాను 2. సో నెక్స్ట్ పైపింగ్ బ్యాగ్లో చిన్న వైట్ క్రీమ్ తీసుకొని చిన్న హోల్ అయితే పెట్టాను. సో ఐస్ మధ్యలో కొంచెం వైట్ డాట్స్ అయితే పెడుతున్నాను. సో చూస్తున్నారు కదా, చిన్న వైట్ డాట్స్ అయితే పెట్టాను. సో నెక్స్ట్ అయితే నోస్ కోసం స్టార్ నాజిల్ తీసుకున్నానండి. స్టార్ నాజిల్లో కొంచెం క్రీమ్ అయితే తీసుకొని సో నోస్ లాగా అయితే పెడుతున్నాను. సో 2 స్టార్స్ అయితే ఇచ్చాను. సో చూస్తున్నారు కదా, ఇది స్టార్ నాజిల్ అండి, చిన్న సైజ్ది. సో నెక్స్ట్ పైన హెడ్ లాగా టైల్స్ వస్తాయి కదా. సో దానికోసం చాక్లెట్ డెకరేషన్ అయితే పెడతానండి. సో ఇవైతే నేను చూస్ చేశాను. సో ఇవైనా పెట్టచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇలా 2 సైడ్స్ పెట్టాలి క్రాస్గా ఇలా. లేదు అంటే ఇలా కర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు, చాక్లెట్ కర్ల్స్. ఇవి కూడా నేను ఇంట్లో చేసినవే. సో ఒకరోజు చాక్లెట్ డెకరేషన్ కూడా చూపిస్తాను మన ఛానల్లో. సో ఇదంతా నేను ఫ్రీ ఉన్నప్పుడు రెడీ చేసుకొని ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేస్తాను. సో ఇది వచ్చి క్యాడ్బరీ డైరీ మిల్క్ మోడల్ అండి. సో నెక్స్ట్ ఇది వచ్చి చిన్నది హాఫ్ ఫ్లవర్ అండి. సో ఇట్స్ ఫుల్ ఫ్లవరు. సో ఇది వచ్చి ఫ్యాన్ మోడల్ టైప్లో ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ఇవి తీసాను టైల్స్లా పెట్టడానికి. సో కొంచెం క్రాస్గా అయితే పెట్టుకోవాలి, స్ట్రైట్గా పెడితే బాగోదు. కొంచెం క్రాస్గా అయితే పెట్టాను, 2 పైన పెట్టాను. సో చూస్తున్నట్టయితే పెట్టుకోవాలి. సో మన యాంగ్రీ బర్డ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి, చిన్న యాంగ్రీ బర్డ్ కేక్. బాగుంది కదా. సో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. సో దీన్ని అయితే ఇప్పుడు మన బెంటో బాక్స్లోకి ఎలా పెట్టాలో చూడండి. సో నెక్స్ట్ బెంటో బాక్స్ తీసుకున్నానండి. సో బెంటో బాక్స్కి మనం బటర్ పేపర్ అయితే కరెక్ట్గా షేప్ తగ్గట్టు కట్ చేసుకోవాలి. సో నేను బాక్స్ ఎలా పెట్టాలా అని చూపిస్తున్నాను ఇక్కడ. సో బటర్ పేపర్ అయితే తీసుకొని సో నెక్స్ట్ స్పాచులా తోటి కేక్ని కొంచెం ఫ్రీ చేయాలండి. కేక్ ఇప్పటి వరకు బోర్డ్కి కొంచెం స్టిక్ అయి ఉంటుంది కదా. సో నేను చూపిస్తున్నట్టు స్పాచులాని ఇలా కేక్ కింద పెట్టి కొంచెం టర్న్ చేయాలి. సో ఇప్పుడు మనం కేక్ అయితే లిఫ్ట్ చేసేయచ్చు. సో కేక్ కింద అయితే స్పాచులాని పెట్టి స్లోగా మనం తీసి బటర్ పేపర్ మీద అయితే పెట్టేయండి. సో చిన్న కేకే కాబట్టి ఈజీగా పెట్టేసుకోవచ్చు. సో ఇలా పెట్టేసుకోవడం ఈజీగా. సో ఇప్పుడు మనం బెంటో బాక్స్లో అయితే పెట్టేద్దాం. సో స్లోగా సైడ్స్ మనం కవర్ పట్టుకొని సో నీట్గా ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో మన బెంటో బాక్స్ కేక్ అయితే రెడీ అయిపోయింది.
సో చూస్తున్నారు కదా, ఇది లిడ్ క్లోజ్ చేస్తున్నప్పుడు పైన మనకు చాక్లెట్ డెకరేషన్ కొంచెం అంటుకుంటాయండి. సో అందుకే లిడ్ అనేది నేను హాఫే క్లోజ్ చేశాను. నార్మల్గా ఇలా యాంగ్రీ బర్డ్ కేక్ కాకుండా నార్మల్గా చేస్తుంటే కనుక నీట్గా క్లోజ్ చేసి వేసుకోవచ్చు. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం గ్యాప్ ఉంచి టేప్ అయితే పెట్టాను. సో పైన చాక్లెట్ డెకరేషన్స్ ఉన్నాయి కదా అందుకోసం. సో పైన రెడ్ కలర్ది రిబ్బన్ కట్టి ఒక నైఫ్ అయితే పెట్టాను. సో ఇలా అయితే రెడీ అయిపోయిందండి. సో సేమ్ నెక్స్ట్ డే కూడా నాకు యాంగ్రీ బర్డ్ కేక్స్ వచ్చాయండి 4. సో అవి నేను క్లిప్పింగ్ యాడ్ చేస్తాను సో ఇవైతే నెక్స్ట్ డే చేసిన యాంగ్రీ బర్డ్ కేక్స్ అండి. 4 కలర్స్ చేయమన్నారు. సో నేను చూస్తున్నారు కదా, సో ఇలా అయితే చేస్తాను. ఇవన్నీ కూడా బెంటో కేక్స్వే, కాకపోతే నేను బెంటో బాక్స్లో అయితే చేయలేదండి. ఒక 4 నేను ఇలాగే పెట్టేశాను. సో బర్త్డే పార్టీ కోసం అయితే అడిగారు ఒకరు. సో ఇలా 4 డిఫరెంట్ కలర్స్లో అయితే చేయమన్నారు. 4 ఫ్లేవర్స్ అండి, 4 డిఫరెంట్ ఫ్లేవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.